ఫ్రంట్ ఉందన్న, బ్రిడ్జ్ ఉంది, 4 లైట్లు వేస్తే వచ్చి కాలేజ్ పిల్లలకి భద్రత ఉంటదన్న. మీద పడిగాపులు కాసి నైట్ టైం దాకా చూస్తున్నారు. వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు, ఎలాగొస్తారో తెలియదు. అన్ని రోజున ఓట్లాడడానికి వస్తారని ఎవరైనా ఈ రోజు సమాధానం చెప్పడానికి ఒక నాయకుడు రావట్లేదు, కార్యకర్త రావట్లేదు. ఫ్రిడ్జ్ దాకా లైట్లు లేవండి. అద్దెలు కొంటున్నామని ఏదో కంగారుగా అన్ని డబ్బులు పెట్టి ఇక్కడ కట్టేసుకున్నాం. ఆ అద్దెలకి ఏదో అక్కడ ఉండి ఆ డబ్బులు ఉండొచ్చుకుంటే అప్పులు అవ్వకుండా ఉండండి. మంచిది ఎలా తాగుతారండి దాంతో? ఫ్రిడ్జ్ దాకా లైట్లు లేవండి. మెయిన్ రోడ్డుకి నడిచి వెళ్ళాలి. ఈ బైపాస్ లో కూడా ఏముంటలేదండి. వాళ్ళు ముందు ఇవన్నీ ఆడవాళ్ళ గురించి ఆలోచించుకుని ఇస్తే సరిపోనండి. వాళ్ళు ఇచ్చారంటే మేము ఆలోచించుకోకుండా మేము కట్టేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన కానీ నీరసాలండి. బయటకు వెళ్ళి వస్తే ఎంత నీరసం అండి. ఒక ఆటో ఫెసిలిటీ లేదండి. ఒకటి ఏదోటన్నా వేస్తే వాళ్ళు ఇలా జనాల కన్నా ఏదన్నా చూపిస్తే సరిపోనండి. అంత బాధపడుతున్నాం అండి ఇక్కడికి వచ్చి. ఏదో ఇల్లు లేక అద్దెలు కొంటున్నామని ఏదో కంగారుగా అన్ని డబ్బులు పెట్టి ఇక్కడ కట్టేసుకున్నాం. ఆ అద్దెలకి ఏదో అక్కడ ఉండి ఆ డబ్బులు ఉండొచ్చుకుంటే అప్పులు అవ్వకుండా ఉండండి. 2 లేని అప్పులు వచ్చేయండి, యాతన వచ్చిందండి. మండి ఫ్రంట్ ఉందన్న, బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ కాడి నుంచి టీ టైం ఉంది కదా, టీ టైం కాడి నుంచి ఒక 4 లైట్లు వేస్తే వచ్చి కాలేజ్ పిల్లలకి భద్రత ఉంటదన్న. లేకపోతే తల్లిదండ్రులు ఇంట్లోంచి కాలేజీకి పంపిస్తున్నారు. మా పిల్లలు ఎలా వస్తున్నారు అని చెప్పేసి రోడ్ల మీద పడిగాపులు కాసి నైట్ టైం దాకా చూస్తున్నారు. వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు, ఎలాగొస్తారో తెలియదు. కుర్రగదలు ఉన్నారు. ఈ వయసులో కుర్రగదలు తిరంగా ఎవడు ఉండట్లేదు. ఒక అమ్మాయిని ఎలా లాగుతాడు అలా లాగుతాడు. ఇప్పుడు మీరు వెళ్తారు దారంటే మిమ్మల్ని ఎలా పక్క తుప్పలు లాక్కుని వెళ్తే దానికి సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఎవరు చెప్పరు కదా. రేపు అన్ని రోజున ఓట్లాడడానికి వస్తారని ఎవరైనా ఈ రోజు సమాధానం చెప్పడానికి ఒక నాయకుడు రావట్లేదు, కార్యకర్త రావట్లేదు. ఇది ఏ వార్డుకి అర్థం కావట్లేదు. ఇది గొల్లపురానికి సంబంధించిందా, తాడిపత్రికి సంబంధించిందా, చేపూరుకి సంబంధించి అర్థం కావట్లేదు. దీనికి వార్డు కౌన్సిలర్ ఎవడు ఉన్నాడో అర్థం కావట్లేదు, కమిషనర్ ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. కమిషనర్ ఒకసారి వచ్చి కూడా రాలేదు దీంట్లోకి. బ్రిడ్జి ఏమంటే బ్రిడ్జి వేయట్లే, బ్రిడ్జి మీద మట్టి వస్తున్నారు అంతే. ఎందుకు బ్రిడ్జి మీద మట్టి? నడవాలి కదా. ఇక్కడ కనీసం 700 మంది వచ్చారు. 5,000 కొంపలు ఇచ్చారు, 700 మంది వచ్చారు. 700 మందికి సౌకర్యాలు జరగాలి కదా. కుళాయిలు చూడండి ఒకసారి కుళాయిలు ఎలా సరిపోతున్నాయి. మంచిది ఎలా తాగుతారండి దాంతో? ఇల్లు కట్టుకోమంటున్నారు, 12 లక్షలు తెచ్చి అప్పు చేసి కడుతున్నాం. ఇల్లు అమ్మో సాల్ట్ వాటర్ ఇస్తున్నాడు కదా. సాల్ట్ వాటర్ ఇల్లు ఎలా ఉంటాయండి? ఒకసారి ఇల్లు చూడండి, ఒకసారి సాల్ట్ వాటర్ తో కట్టిన ఇల్లు. కట్టిన ఉంది. ఈ చివరికి అట్లా ఉంటుంది. ఇంకా వాళ్ళు మట్టి తోలించుకున్నారు. ఇది 30,000 రూపాయలు కొంపలన్నీ అలా సగంలో ఆఫ్ చేస్తాయి.